అంతర్జాతీయ పరిణామాల విషయానికి వస్తే ఇరాన్ అమెరికాల మధ్య ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఉన్నారు, మరోవైపు ఉద్రిక్తతలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తుంటే అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద క్షిపణి డ్రోన్ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సతీష్ గారు, యుద్ధం చెడ్డ ఫలితం దక్కాలి అంటూ ఉంటారు కదా, కొన్ని యుద్ధంలో గెలిచినా అమెరికా పోనీ 8 లక్షల కోట్లు ఈ ఇరాన్ తో యుద్ధానికి ఖర్చు పెట్టింది అని అనుకోవచ్చు. అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యుద్ధము గెలవలేదు, ఇరాన్ ని ఓడించలేదు, పైగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఏంటి ట్రంప్ వ్యూహం ఏంటి? అంటే వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వ్రతము చెడిపోయింది, ఫలితం లేదు. ఇది ప్రస్తుతం అమెరికా పరిస్థితి. అమెరికా ఏంటంటే విర్రవీగిన సామ్రాజ్యవాదం. అమెరికాకు సంబంధించి గతంలో ఎన్నో పరిణామాలు మనం చూసాం. అంటే ఏంటంటే ప్రపంచానికి నేనే కింగ్, అన్ని నాకు కావాలన్నట్టుగా జరగాలి అన్నది. రెండోది ఆయుధ సంపత్తి, ఆయిల్ ఈ రెండిటిపైన మొత్తం ప్రపంచవ్యాప్తంగా నాదే ఉండాలి, నా ఆధిపత్యం ఉండాలన్న ఆ ధోరణి. అది కొత్తగా అమెరికాకు వచ్చింది కాదు. అమెరికా మైండ్ సెట్ ముందు నుంచి కూడా ఆ విధంగానే వస్తూ వచ్చింది. ఆ తర్వాత 1990s తర్వాత అది ఎక్కువైపోయింది. ఎంతసేపు ఏ దేశాన్ని మన దారిలోకి తెచ్చుకోవాలి, ఎక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఒక దేశానికి ఇంకో దేశం శత్రువుగా ఉంటే దానికి మన మద్దతు ఇస్తూ దానికి ముందరకాలకు బంధం ఎట్లా వేయాలి, ఇలాంటి అనవసరపు పిచ్చి ఆలోచనలే అమెరికా కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు కూడా ట్రంప్ అనే వ్యక్తి ఒక 2 ఆకులు ఎక్కుతున్నాడు ఇలాంటి ఈ విషయంలో. దాంతో ఏంటంటే ఇంకా పెచ్చిరేగిపోతున్నాడు అనాలి. మన తెలుగులో అంటాం కదా, ఏంట్రా బాబు వాడు పెచ్చిరేగిపోతున్నాడు అని అంటాం. అంటే వాడు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు అని దాని అర్థం. అలాంటి ట్రంప్ ఇప్పుడు ఏం చేశాడు, ఇరాన్ ని టార్గెట్ చేశాడు. ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ ని టార్గెట్ చేసేసి ఇరాన్ అంతా జూజూబి, ఇరాక్ నే మనం అప్పుడు గల్ఫ్ యుద్ధంలో కొట్టేసాము, మొత్తం క్లోజ్ చేసాం, సద్దాం హుస్సేన్ లేకుండా చేసేసాము. ఎంత ఇరాన్ జూజూబి అని దిగాడు రంగంలోకి. కానీ ఇరాన్ తన శక్తిని మించి గట్టిగా పోరాడింది, గట్టి రిటైటేషన్ ఇచ్చింది. దెబ్బకి ఇప్పటికీ ఇరాన్ ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళు సుప్రీం కమాండర్ని చంపేసినా ఏం చేసినా ఇదంతా జరిగింది. కానీ ఏం సాధించారా? ఇప్పుడేం కొత్తగా సాధించారా? శాంతి ఒప్పందం అంటారు ఇరాన్తో, మళ్ళీ ఇరాన్ పై కవింపు చర్యలు పాల్పడతారు. ఇజ్రాయిల్ అమెరికాని మేము ఒప్పిస్తున్నామని అమెరికా చెప్తుంది. కానీ ఇజ్రాయిల్ ఇరాన్ కు టార్గెట్ చేసే క్రమంలో లిబియా మిగతా దేశాల్లో వాళ్ళకున్న అనుకూల వాటిపైన అటాక్ చేస్తుంది. ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉంది. వీటన్నిటికీ మూలం ఎవరు? వీటన్నిటికీ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఓన్లీ అమెరికా. కానీ ఇప్పుడు అదే అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు పెద్ద పెనుముప్పుగా పరిణమించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు చూడండి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన లేటెస్ట్ వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఈ ఇరాన్తో చేస్తున్న యుద్ధంకి సంబంధించి $37.5 బిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల 3.3 లక్షల కోట్లు ఖర్చయింది. అంతకుముందు మే నెలలో ప్రకటించినప్పుడు, అంటే మే నెల అంటే ఇప్పుడు ఏది జూలై, అంటే ఒక నెల 15 రోజుల కిందట $29 బిలియన్ అయితే ఇప్పుడు దాదాపు $8.5 బిలియన్ ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడు ఏమంటున్నారు పెంటగాను, యుద్ధాన్ని కొనసాగించాలంటే ఇంకా $67 బిలియన్ అదనపు రక్షణ నిధులు అవసరం చెప్తున్నారు. అంటే $67 బిలియన్ అంటే ఏంటి? 7 లక్షల కోట్లు. ఇంకా 7 లక్షల కోట్లు కావాలి, ఇంకా కావాలి 7 లక్షల కోట్లు. దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రజల్లో బాగా వ్యతిరేకత మొదలైంది. ఏంటి నువ్వు ఇప్పుడు మాకు ట్యాక్సుల రూపంలో తీసుకుంటుంది, మన దేశ అభివృద్ధికి, ప్రయోజనానికి, ఉపాధికి అవసరమైన నిధులని ఇరాన్ పై యుద్ధం అనుకుని నువ్వు నీలిపాలు చేస్తావు అంటూ ఇప్పుడు వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ఈ యుద్ధం వల్ల ఏమైంది? దాదాపు 50కి పైగా అమెరికా సైనికులు మరణించారు. దాదాపు 430కి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అటు సైనిక నష్టమో జరిగి, ఇటు ఆర్థిక నష్టమో జరిగి ఏం సాధిస్తావు? ఇరాన్ నీకు ఇప్పుడు వచ్చేటట్టుగా ఉందా? నువ్వు ఇంత పెద్ద అగ్రదేశం కదా, ఆర్మూర్ జలసంధి పైన పట్టు సాధించలేకపోయి ఇన్ని రోజుల వరకు ఏం చేసావు? ఏం సాధించలేకపోయావు. ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక పెత్తనం చెలాయించాలి. భారత్ ఇంత స్నేహాసం అందిస్తుంది. భారత్ అమెరికా సంబంధాలు గొప్ప సంబంధాలు. అటు ఐటీ సర్వీసెస్ పరంగా భారత్ నుంచి అద్భుతమైన సాయం వాళ్ళకి అందుతోంది. మనకి వాళ్ళకి డీల్స్ ఉన్నాయి. అయినా కూడా పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని భారత్ ని కవ్వించే ప్రయత్నం చేస్తారు. భారత్ పైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందంటూ సాక్ష్యాధారాలతో సహా మనం అటాక్స్ చేస్తే దానికి కారణభూతులైన ఆసిఫ్ ముండీని నువ్వు పిలిచి వైట్ హౌస్ లో లంచ్ పెడతావు. అంటే వీళ్ళు ధోరణి రాజకీయం ఎట్లా ఉందో చెప్తున్నాను.
చివరికి అమెరికా ప్రజలు బలైపోతున్నారు అనడానికి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్. ఖచ్చితంగా అన్ని రకాలుగా అమెరికా కూరుకుపోతుంది. ఒకటండి, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అంటారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ ఉంటుంది. అలాగే అమెరికా విషయంలో అయితే మీరు ఈ రోజు విరవేగుతున్నారు కదా, ఏదో ఒక రోజు ప్రపంచ దేశాలకు సాయం కోరే రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అంటారు కదా, హెచ్చు ప్రదర్శించిన వాడు తగ్గింప పడతాడు అని అంటారు బైబిల్ వాటిల్లో. అదేంటంటే ఏదో ఒక రోజు దానికి ఒక ఎండ్ కార్డు ఉంటుంది. మనం ఎంతో మందిని చూసాం అన్నమాట. తిరుగులేదని కాళ్ళు ఎగరేసిన వాళ్ళంతా లాస్ట్ కి కింద పడిన వాతావరణం. చివరికి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయితే ఫైనల్ గా అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ఇంత ఖర్చు ఇరాన్ పైన, ఇంత ఖర్చు. మరి ఇప్పటికైనా వాళ్ళు మేలుకుంటారో లేదో. అసలు ఈ నేపథ్యంలోనే ఈ మధ్యన కొంచెం ట్రంప్ వాయిస్ తగ్గించారు అంటున్నారు, శాంతి ఒప్పందం అని. బయటికేమో పెద్ద ప్రగల్భాలు పలికినా కొంచెం ఇది కూల్చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఆగట్లేదు, మళ్ళీ అమెరికా ఇరాన్ ని కవ్విస్తోంది. చూద్దాం మరి ఇంత మూల్యం చెల్లించుకున్న తర్వాత ట్రంప్ ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాడా లేదంటే తోక మూడిస్తాడా? లెట్ us wait and see. ఇరాన్ ఒకవైపు తగ్గడం లేదు, మరోవైపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా నవంబర్ లో ఉన్నాయి కాబట్టి ట్రంప్ తగ్గే అవకాశాలే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి.